హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా సోప్ అనేది మనం ఫస్ట్ అయితే గ్రేట్ చేసుకోవాలండి. మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత కొంచెం అయితే గ్రేట్ చేసుకోవాలండి. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అని అంటే, మనం వచ్చేసరికి బయటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో అనేది ఇలా సోప్ అనేది ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ అనేది తింటుంటాం కదండి, అక్కడైతే మనకి హ్యాండ్ వాష్ అనేది దొరకకపోతే కష్టం అవుతుంది కదండి. అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే గ్రేట్ చేసుకోవాలండి. మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత మనం ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కదండి. అయిపోతే ఈ విధంగా బాక్స్లో వేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనం జర్నీలకు వెళ్ళినప్పుడైనా, మనం బయటికి వెళ్ళినప్పుడైనా, ఎప్పుడైనా సరే అండి, మనం హ్యాండ్ వాష్ కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా జస్ట్ కొంచెం వేసేసుకొని మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకి చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో అనేది పెట్టేసుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఆ బౌల్లోకి వచ్చేసరికి కొంచెం హనీ అయితే వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం హనీ అయితే వేసుకోవాలండి. మీరు ఇది కావాలి అని అనుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మీరు ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఇది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తర్వాత వచ్చేసరికి హనీలోకి వచ్చేసరికి కొంచెం వ్యాజ్లైన్ అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. లేదు ఇప్పటి కోసమే అని అనుకుంటే కొంచెం అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మన కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని వచ్చేసరికి మనం పెదవులు ఉంటాయి కదండి, పెదవులు అనేవి పగిలి పువ్వడము, పొడి బారి పువ్వడం అలా ఉంటాయి కదండి. చలికాలంలో అయితే పెదవులు అయితే పగిలిపోయి మంటగా అయితే అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఈ విధంగా అప్లై చేసుకున్నాము అని అంటే మన పెదాలు అనేవి చాలా స్మూత్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కుంకుమ అనేది మనం ఎక్కువగా స్టోర్ చేసుకున్నాము అని అంటే పురుగులు అనేవి వస్తాయి కదండి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే అండి, కుంకుమ అనేది కలర్ చేంజ్ అవ్వడము, మనం పురుగులు అనేవి రావడము అలా అయితే జరుగుతుంది కదండి. అలా లేకుండా మన కుంకుమ అనేది ఎన్ని రోజులన్నా ఫ్రెష్గా ఉండాలన్నా, మంచి స్మెల్ అనేది రావాలి అనన్నా, మనం కుంకుమది ఓపెన్ చేస్తేనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ టిప్ ట్రై చేశారనంటే ఈ విధంగా ఒక 2 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఇలా కర్పూరం బిళ్ళలు అనేవి వేసేసుకొని మనం క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకైతే కుంకుమ అనేది ఓపెన్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అదేవిధంగా మనకు పురుగులు అనేవి పట్టకుండా, మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే అండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఇలా ఎండు కొబ్బరి అనేది మనం ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి. మామూలుగా అయితే ఎండు కొబ్బరి అనేది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టలేకపోయినా, మనకు ప్లేస్ లేకున్నా పెట్టలేకపోయినా సరే అండి, ఎండు కొబ్బరి బయట ఉన్నా సరే అండి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి అనేది కొబ్బరి లోపల ఉంటుంది కదండి, ఆ లోపల అయితే మనం అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకుంటే మనం బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎన్ని రోజులు ఉన్నా సరేనండి కొబ్బరి అనేది పాడైపోకుండా మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, నాతో చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో అనేది రికమెండేషన్స్కి వెళ్తుందండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, మీలాగా ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుందండి. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా ఆయిల్ అనేది మనం వంట చేసేటప్పుడు పొరపాటున కింద పడిపోతుంది కదండి, అలా పడిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేకుండా జస్ట్ మన దగ్గర బియ్యం పిండి ఉన్నా, గోధుమ పిండి ఉన్నా, మైదా ఉన్నా, ఏది ఉన్నా సరే అండి, జస్ట్ ఆయిల్ మీద అయితే ఈ విధంగా అయితే వేసేసేయాలండి. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఉంచేసాము అని అంటే ఆ ఆయిల్ అంతా వచ్చేసరికి ఈ గోధుమ పిండి అయితే పీల్ చేసుకుంటుందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక 2 మినిట్స్ ఉన్నాక మనం పక్కకు జరిపేసామనంటే మన
మనం ఆయిల్ పడిన మరకలు కూడా ఆ ప్లేస్లో ఉండవండి. ఈ విధంగా మనం ఒక క్లాత్తో తుడిచినా, మనం ఒక టిష్యూతో తుడిచినా ఊరికే వేస్ట్ అయిపోతుంది కదండి, పడేయాల్సి వస్తుందండి. క్లాత్ అనేది మళ్ళీ పిండుకోవాల్సి వస్తుందండి. ఆ విధంగా లేకుండా మనకి జిడ్డు అనేది అలానే ఉండిపోతుందండి కదండి, క్లాత్ తోటి మళ్ళీ సోప్ వేసుకొని పిండుకోవాలండి. అలా లేకుండా జస్ట్ మనం పిండి అనేది వేసేసుకొని పక్కకు తీసేసామనంటే మనం అక్కడ నూనె పడింది అన్న ఆనవాళ్ళు కూడా ఉండవండి. అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మిర్రర్స్ అనేవి పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే అండి, మిర్రర్స్ అనేవి క్లీన్ చేయాలి అని అంటే ఎలా అని ఆలోచిస్తుంటాం కదండి. ఇక ఆలోచన అవసరం లేదండి. జస్ట్ మన దగ్గర ఒక వెనిగర్ ఉంటే చాలండి, మన మిర్రర్స్ అనేవి ఎంత డస్ట్ ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చరికి కొంచెం వెనిగర్ అనేది వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనం దాన్ని అయితే స్టవ్ మీద అయితే కొంచెం సేపు అయితే వేడి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేడి పెట్టుకొని మనం మిర్రర్ తుడిచాము అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి. తర్వాత వచ్చరికి ఒక క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్ అనేది తీసుకొని దాంట్లోకి అయితే డిప్ చేసేసుకొని మనం మిర్రర్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎలాంటి మిర్రర్ మన దగ్గర షోకేస్ దగ్గర పెద్ద మిర్రర్స్ ఉంటాయి కదండి, అలాంటి మిర్రర్స్ అయినా సరేనండి, మామూలుగా మన దగ్గర చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయండి, ఏ టైప్ ఆఫ్ మిర్రర్స్ అయినా సరే అండి, ఈ విధంగా మనం క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, వెనిగర్ తోటి క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ ఎంత డస్ట్ పట్టి ఉందో, తర్వాత క్లీన్ చేశాక ఎంత నీట్గా క్లీన్ అయ్యి మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే మనం చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్రొసెట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా నాప్థలిన్ బాల్స్ అనేవి ఉంటాయి కదండి, వీటిని అయితే మనం బట్టల్లో పెట్టుకునే దానికైతే యూజ్ చేస్తాం కదండి. ఈ విధంగా నాప్థలిన్ బాల్స్ని అయితే చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నాప్థలిన్ బాల్ అయితే ఒకటైతే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం దాన్ని అయితే పొడి చేసుకోవాలండి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలండి. నిమ్మకాయ అనేది తీసుకుని దాన్ని అయితే మనం 2 కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి 2 పార్ట్స్గా అయితే తయారవుతుంది కదండి. దీన్ని వచ్చేసరికి, ఈ నిమ్మకాయని వచ్చేసరికి మనం నాప్థలిన్ బాల్స్ పౌడర్ అనేది చేసుకున్నాం కదండి, ఆ పౌడర్లో అయితే డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే, బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం డిప్ చేసుకున్న తర్వాత చూస్తాం కదండి, ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అని అనుకుంటామో ఆ ప్లేస్లో అయితే మనం పెట్టాము అని అంటే ఆ సమస్య అనేది లేకుండా ఉంటుందండి. దీనిలోకి వచ్చరికి కొంచెం డెటాల్ ఉంటుంది కదండి, ఈ డెటాల్ స్మెల్ అనేది బల్లులకైతే అస్సలు పడదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా డెటాల్ అనేది కొంచెం వేసేసుకొని మనం ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టాము అని అంటే మన ఇంటి దరిదాపుల్లోకే రావండి. ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు ఉన్నారు అని అంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మనం నైట్ అనేది పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ అనేది తీసేసుకోవాలండి. వాళ్ళకి అందితే మళ్ళీ కష్టం కాబట్టి ఇలా చేసాము అని అంటే బల్లు, బొద్దింకల బెడద నుంచి అయితే మనకు విముక్తి అనేది ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ఎన్నో టిప్పులు ట్రై చేస్తుంటారు, బోన్లు పెట్టడం అన్నీ చేస్తుంటారు కదండి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి ఎలుకల నుంచి కూడా ఎలుకల బెడద కూడా ఉందండి. ఎలుకలకి ఆ నాప్థలిన్ బాల్ స్మెల్ అనేది అస్సలు పడదండి. కాబట్టి ఎలుకలు, బల్లులు, బొద్దింకలు అనేవి మన ఇంటి దరిదాపుల్లోకి రావండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, ఒక బౌల్లోకి వచ్చరికి హనీ అయితే తీసుకున్నాను అండి. కొంచెం హనీ తీసుకున్న తర్వాత మిరియాలు ఉంటాయి కదండి, ఆ మిరియాలు అనేవి తీసుకోవాలండి. వీటిని అయితే మనం పొడి చేసుకుందామండి. మనం ఫ్రెష్గా పొడి చేసుకున్నామనంటే బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం మిరియాలు అనేవి పొడి చేసుకొని వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి ఒక చిటికెడు పసుపు అండి, కొంచెమేనండి, జస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం సాల్ట్ అండి, కొంచెమేనండి, జస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసరికి మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అండి, కొంచెం తిరణాలుగా వచ్చేసి మనకి గొంతు అనేది మంటగా, నొప్పిగా అయితే అవుతుంది కదండి, అలాంటప్పుడు ఇది 1 స్పూన్ అనేది తీసుకున్నాము అని అంటే మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. అంతే పిల్లలకి ఇవ్వాలి అనుకుంటప్పుడు 1 మిరియమే వేయండి, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకి లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరేనండి చాలా బాగా అయితే క్లియర్ అయిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన శ్రమను తగ్గించి మనకి యూజ్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైన టిప్ అండి ఇదైతే. మనకు టైం లేక దుప్పట్లు, బొంతలు అనేవి అన్ని వాషింగ్ మిషన్లో అయితే వేస్తాం కదండి, అలానే బట్టలు బయటివి మనకి ప్యాంటు, షర్ట్స్ అలా ఉంటాయి కదండి, అవన్నీ పిల్లల యూనిఫామ్లు అవన్నీ వచ్చేసరికి ఇప్పుడైతే టైం అనేది లేక మనం వాషింగ్ మిషన్లో అయితే వేస్తాం కదండి. ఈ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మురికి అనేది అలానే ఉండిపోతుంది కదండి. ఇప్పుడైతే నేను ఒక పౌడర్ అనేది తయారు చేస్తానండి. ఆ పౌడర్ అనేది వాషింగ్ మిషన్లో వేసి మీరు వాష్ చేసుకుంటే
ఉన్నారు అని అంటే అలాంటి మురికైన బట్టలైనా ఎటువంటి బట్టలైనా సరే అండి, బొంతలైనా దుప్పట్లైనా ఏవైనా సరే అండి, మురికి అనేది చాలా ఈజీగా అయితే వదులుతుందండి. చూస్తున్నారు కదండి, కొంచెం బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి. మీరు ఇదైతే ఎంత కావాలంటే అంత చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడల్లా మనం ఈ లిక్విడ్ అనేది ఈ పౌడర్ అనేది యూజ్ చేసాము అని అంటే మనకి చేతితో ఉతికితే ఎలా అయితే క్లీన్ అవుతుందో అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నేను క్లీన్ చేసి మీకు చూపిస్తానండి. నేను క్లీన్ చేశాను, వాడుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తానండి. ఒక స్పూన్ అయితే సర్ఫ్ అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ ఉంటుందండి. ఆ సాల్ట్ అయితే వేసుకునండి. ఈ విధంగా బట్టలు అయితే వేసేయాలండి. వైట్ బట్టలైనా ఏ బట్టలైనా సరే అండి. మాకైతే సైడ్కి పౌడర్ వేసేదానికి లేదండి, అందుకోసమని నేను వాటర్ వేస్తున్నానండి. మీరు సైడ్కి వేసేది ఉంటే డైరెక్ట్గా అయితే వేసేయచ్చండి. ఎందుకంటే వాటర్లో వేయకపోతే ఆ సర్ఫ్ అనేది అలానే బట్టలకైతే ఉండిపోతుందండి. అలా మీకు సపరేట్గా లేకుంటే వాటర్లో వేసుకొని బాగా డైల్యూట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, మీరైతే నేను చూపిస్తున్నానండి మీకు క్లీన్ అయిన తర్వాత ఎంత నీట్గా క్లీన్ అయిందో. కాలర్ల దగ్గర ఫస్ట్ అయితే ఎంత డర్టీగా ఉందో, ఇప్పుడైతే ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పౌడర్ అనేది తయారు చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకైతే చేత్తో రుద్దాల్సిన పని లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం ఎలా క్లీన్ చేసామో చేత్తో రుద్దితే ఎలా అయితే క్లీన్ అవుతుందో అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మన శ్రమను తగ్గించేటటువంటి మంచి టిప్ అండి. తప్పకుండా ట్రై చేయండి.